ఆంధ్రప్రభ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ప్రెజెంట్ మనం వచ్చేసరికి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి విశ్వకర్మ డైమండ్ అండ్ జర్మ్ టెస్టింగ్ ల్యాబ్ కి అయితే వచ్చేసామండి. అండ్ ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ రోజుల్లో మనం సెలబ్రిటీస్ కనుక చూస్తున్నట్లయితే కరుంగలి మాలని ధరిస్తున్నారు. ఐదర్ యాంకర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ఫీమేల్ యాక్టర్స్, మెయిల్ యాక్టర్స్, ఇలా అందరూ కూడా ఈ కరుంగలి మాలని ధరిస్తున్నారు. అలాగే చాలా మంది కూడా ఈ కరుంగలి మాల ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి సర్చ్ చేస్తున్నారు. మీ అందరికి ఒక గుడ్ న్యూస్, మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ విశ్వకర్మలోనే గ్రేడ్ 1 కరుంగలి మాల అయితే దొరుకుతుంది. లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అసలు క్వాలిటీ ఏంటి, ఒరిజినలా కాదా, అసలు కాస్ట్ ఎంత పడుతుంది, ఏమైనా నియమాలు ఉంటాయా, దీని గురించి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు మనతో విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ నుంచి వెంకటేష్ చారి గారు ఉన్నారు. కరుంగలి మాల గురించి ఆయన అడిగి పూర్తిరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరు చూసినా సరే ఈ కరుంగలి మాల ధరిస్తూ ఉంటున్నారు. సో అసలు ఈ కరుంగలి మాల అంటే ఏంటి సార్? అసలు ఈ కరుంగలి మాల అనేది మనకి తమిళనాడులో ఈ దిండిగల్ డిస్టిక్ లో పాతాళ చెంబు మురుగన్ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం దగ్గర నుంచి మనకి బాగా ఫేమస్ అయింది. ఇదంతా కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ, తనిష్ గారు కానీ, ఇలాంటి సెలబ్రిటీస్ ఆ దేవాలయం దగ్గర వేసుకోవటం వల్ల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఇవన్నీ కూడా ఈ యొక్క మనకి వుడ్ కరుంగలి వుడ్ అంటారు, దీన్ని అబోనియన్ ఇంగ్లీష్ లో అంటారమ్మా. ఇవన్నీ కూడా మనకి తమిళనాడులోనే థిక్ ఫారెస్ట్ లో ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా తెలుగులో ఒక్క మాట దీన్ని చెప్పాలి అంటే శ్రేష్టమైన అడవి జమ్మి జాతికి చెందిందమ్మా. అంటే సార్, ఈ కరుంగలి మాలకి అంటే ధరించే వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలా? అసలు ఏంటి ఉంటాయమ్మా? ఈ నియమాలు పెద్దగా ఏమి ఉండవు. నియమాలు మనకి కామన్ గా ఈ నాన్ వెజ్ తినేటప్పుడు ఒకటి వేసుకోవద్దు. తిన్న తర్వాత వీలైతేనేమో స్నానం చేసేసుకోవాలి, లేదు అంటే పక్కన పెట్టేసి నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అన్ని చిన్న చిన్నవి ఉంటాయమ్మా. ఎక్కడ ఎవరైనా ఇలా చనిపోయినా కానీ, లేదంటే ఇట్లా బార్బర్ షాప్ అంటే కటింగ్ షాప్ దగ్గరికి పోయినా కానీ, ఇంకేదన్నా కర్మకాండ దగ్గరికి పోయినా కానీ అది వేసుకొని పోకూడదు. వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత నిష్టగా వేసుకోవాలి. అంటే ఈ మాల ధరించిన వాళ్ళు ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి పూజించాలి? ఇది ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసమ్మా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మాల. మనకి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి మెళ్ళ ఉన్నట్లు లెక్కమ్మా. ఇది వేసిన తర్వాత మనము ఆ టెంపుల్లోనే పూజ చేపించి వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లేదు అంటే మనకు అందుబాటులో లేదు అనుకుంటే శివాలయంలో కూడా మనము అర్చన చేపించి చేసుకోవచ్చు. అంటే ఈ మాల అంటే ఎవరైనా వేసుకోవచ్చా, ఏదైనా రిలీజియన్ పరంగా? లేదమ్మా, ఇవి ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అన్ని వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా బాగానే వేసుకుంటున్నారమ్మా. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళ మత ఆచారం ప్రకారం మాత్రం వేసుకుంటున్నారు. సరే సార్, ఈ మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మాలలో ఎన్ని ఉంటాయి బీడ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క మాలలో వచ్చేసి మనకి 108 బీడ్స్ ఉంటాయండి. అవి మనకి 5mm దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంటాయండి. ఇది 5mm చిన్న పిల్లలు వేసుకునేవి, 5-6 years బేబీస్ వేసుకునేవి. ఇది 6mm. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ బిలో పిల్లలు వేసుకునేది. 7mm వచ్చేసేమో ఇంటర్మీడియట్ పిల్లలు లేదా బక్క పల్చగా ఉన్న లేడీస్ వేసుకోవచ్చమ్మా. ఇవి 8mm అనేవి మనకి 23-24 years నుంచి 100 years వరకు లేడీస్ అండ్ జెంట్స్ వేసుకునేవి. అంటే ఇందులో చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికి అన్ని ఉరుకునేమ్మా. ఇంకా నెక్స్ట్ మనకి సాధువులు, సంతులు, పంతులు గారులు, పూజారులు వేసుకోవడానికి 10mm, 12mm అందుబాటులో. మొత్తం ఇందులో 108 ఉంటాయి. 108 +1 అమ్మా. దీన్ని కురుపూస అంటారు. ఎన్నేమో 108 ఉంటాయి. ఇది ఒకటి +1 అన్నమాట. ఇవన్నీ కూడా జపమాల కింద కూడా ఉపయోగిస్తుంటారమ్మా భక్తులు. సార్, ఇందులో మరి బ్రాస్లెట్స్ ఇట్లా కూడా దొరుకుతూ ఉంటాయి? ఉన్నాయమ్మా, బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయమ్మా. మనకి 6mm, 7mm, 8mm అన్ని రకాలుగా మన దగ్గర దొరుకుతుంటాయండి. అంటే ఈ బ్రాస్లెట్స్ ఎవరు ధరిస్తారు సార్? ఇవన్నీ కూడా చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటున్నారమ్మా. మాక్సిమం మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకి మాల మాత్రమే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే సార్, ఈ కరుంగలి మాల అంటే ఏమన్నా అంటే క్వాలిటీ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఈ ఇంత ప్రైస్ స్టార్టింగ్ అయ్యి ఉండి ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే ఇలాగ ఏమైనా ఉంటుందా? లేదమ్మా, ఇందులో ఉన్నది ఒక్కటే, మనకి ప్రీమియం క్వాలిటీ ఒకటే ఉంటుంది. దాన్నే గ్రేడ్ 1 మాల హై క్వాలిటీ అంటారు. ఇదే సుపీరియర్ క్వాలిటీ. ఇవన్నీ
మనకి తమిళనాడులో Hmm. ఈ తిరుచి, మదురై, Hmm. దిండిగల్ డిస్టిక్లో అక్కడ అవుట్ కట్స్ లోనే వీటి ఫ్యాక్టరీస్ ఉంటాయండి. Hmm. ఈ కరుంగలి మాలి ఫ్యాక్టరీస్ ఉంటాయి. Hmm. అక్కడే మేము తయారు చేయించేసుకొని డైరెక్ట్ గా మధ్యలో మాకు ఇంకెవరు కూడా డిస్ట్రిబ్యూటర్ కానీ లేదంటే హోల్సేలర్ కానీ రిటైలర్ కానీ మధ్యలో ఎవరు ఉండరండి. Hmm. వాళ్ళు ఉన్నారు అంటే మధ్యలో మాలలు మారుతున్నాయి, డూప్లికేట్ వస్తున్నాయి. అందుకనే మేము డైరెక్ట్ గా కంపెనీ దగ్గరికి, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ తయారు చేయించుకొని అక్కడ నుంచి 100 కిలోమీటర్ దూరంలో Hmm. పాతాళ చెంబు మురుగన్ దేవాలయం ఉంటుంది. Hmm. ఆ పాతాళ చెంబు మురుగన్ దేవాలయంలో దీనికి అన్ని రకాల పూజలు చేపిస్తాం. Hmm. చేపించిన తర్వాత డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకుని మన ల్యాబ్ తీసుకొచ్చి ఒక్కొక్క బీడ్కి Hmm. 6 రకాల టెస్ట్లు ఉంటాయి. 6 రకాల టెస్ట్లో పాస్ అయితేనే అప్పుడు మేము సర్టిఫై చేసి ఈ రకంగా సర్టిఫై చేసి ఓకే, సర్టిఫై చేసి అప్పుడు మేము ఇవ్వటం జరుగుతుంది మా బ్రాండ్ తోటి. సర్టిఫైడ్ కార్డు కూడా ఉందండి. అంటే ఇది గ్రేడ్ 1 అని, అంటే ఎటువంటి ఇది కాకుండా ప్రీమియం క్వాలిటీలో గ్రేడ్ 1 లో ఇస్తున్నాం అని చెప్పేసి ఇలా టెస్టింగ్ కార్డు కూడా ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మార్కెట్లో చాలా కరుంగలి మాల అంటే చాలా ఫేక్ కూడా వస్తున్నాయి. ఒరిజినల్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా కంట్రీ కూడా మొత్తం చేస్తున్నామమ్మా. మేము అమెరికా చేస్తున్నాము, తర్వాత ఈ ఆస్ట్రేలియా, లండన్, తర్వాత ఇటు సౌదీ కూడా పంపించడం జరుగుతుందమ్మా మన తెలుగు వాళ్ళకి. అక్కడి నుంచి మాకు కాల్స్ వస్తే మేము అక్కడికి పంపించడం జరుగుతుంది. ఇకపోతే భారతదేశంలో ఎక్కడ ఏ మూల నుంచి ఏ మూలకైనా మేము చేస్తున్నామమ్మా. లోకల్ అయితే ర్యాపిడ్ ద్వారా కూడా పంపిస్తున్నాము. డైరెక్ట్ తీసుకునే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అంటే ముఖ్యంగా ఏమేమి సమస్యలతో బాధపడే వాళ్ళు ఇది ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి? ఇవి వచ్చేసేమో మనకి నరదిష్టి, నరఘోష, శత్రు బాధలు, అప్పుల పీడలు, చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, చేతబడులు, ఇంకా మన మీద ఏదైనా ఏ రకంగా ఎవరైనా ప్రయోగించినా, మనకి ఎలాంటి చెడు ప్రయోగించినా కానీ అలాంటి వాటికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. అలాగనే దీనికి మనకు ఒక బాడీలో ఆరా లెవెల్ ఉంటుంది. ఆరా లెవెల్ కూడా మనకి సెట్ అవుతుందండి. ఒంట్లో ఏమన్నా గాలి దూలున్నా, ఇంట్లో ఏమన్నా గాలి దూలున్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే మాల ఇప్పుడు ఏదైనా ఉందంటే మన కరుంగలి మాల మాత్రమే. ఇప్పుడు అంటే సార్ ఇది ఇన్ని రోజులు ధరించాలని అట్లా ఏమైనా ఉంటుందా? లైఫ్ లాంగ్ ధరించవచ్చమ్మా ఇవి. దీని ఎఫెక్టింగ్ అనేది మనకి 15 రోజుల నుంచి మనకి 6 months పట్టుద్దమ్మా. మనలో ఉన్నట్టు ఎటువంటి ఏది ఉన్నా కానీ క్లియర్ గా అవటం కోసం 6 months వరకు పడుతుందమ్మా. అంటే 6 months లో మనకి తెలిసిపోతుందమ్మా క్లియర్ గా. ఓకే, సో సార్ ఇంకా ఇందులో ఏమైనా అంటే మీరు ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అండ్ ఇవే కాకుండా ఇంకేవే మన దగ్గర డైమండ్స్, నెక్స్ట్ నవరత్న స్టోన్స్ మన దగ్గర 100% ఒరిజినల్ దొరుకుతాయండి. మన దగ్గర ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ రాయి దొరికినా మన దగ్గర చెక్ అయిపోతుంది. టెస్ట్ చేసిన తర్వాత దానికి సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. మన దగ్గర ఇలా ఉంటాయండి. ఇవన్నీ రఫ్ స్టోన్స్ అండి. ఇవన్నీ డైమండ్, జెమ్స్, రఫ్ స్టోన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర టెస్టింగ్ చేసి సర్టిఫికెట్ ఏం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఈ జొన్నగిరి, తుగ్గలి, దేవుడుబండ, వజ్రకరూరు, బస్నేపల్లి, పుట్లగూడెం, మధ్యకెర అలాంటి ఏరియాల్లో బాగా విపరీతంగా దొరుకుతున్నాయి అంటే డైమండ్స్ దొరుకుతున్నాయి. అవన్నీ కూడా మాక్సిమం మా ఇక్కడ పెద్ద ల్యాబ్ కనుక హైదరాబాద్ వచ్చేది మా దగ్గరకు వచ్చి టెస్టింగ్ చేసుకోవడం జరుగుతుందండి. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారమ్మా, ఎక్కడి నుంచో వస్తుంటారు. వచ్చి మన దగ్గర టెస్టింగ్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకుని పోతుంటారమ్మా. ఈ కరుంగలి మాల గురించి చెప్పాలంటే అండి, ఇప్పుడు ప్రెజెంట్ గా ఉన్నటువంటి మార్కెట్ లో 80% డూప్లికేట్. 80% మా దగ్గర టెస్టింగ్ వస్తుంటారండి. మా దగ్గరికి టెస్టింగ్ వస్తే నేను డూప్లికేట్, సింథటిక్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నానండి వాళ్ళకి. వాళ్ళని అడుగుతున్నాను ఎంత తీసుకుంటారు మీరు ఏంటంటే, మాకు 500 దొరికింది సార్, 400 దొరికింది, 600 దొరికింది అంటే ఈ రోజు మనకి మార్కెట్ లో ఎక్కడ ఫ్యాక్టరీలోనే మనకి 1000 రూపీస్ అంటే ఉన్నదండి అది. అలాంటిది వాళ్ళు 500కి 600కి ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలండి. ఇంకా ఇక పైగా ఇందులో సెకండ్ క్వాలిటీ ఉంటుందండి, థర్డ్ క్వాలిటీ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది, సింథటిక్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది. ఇన్ని రకాల మార్కెట్ టోటల్ గా మొత్తం ఇంతకు ముందు తిరుపతి లడ్డు ఏ రకంగా అవిపవిత్రం చేసిండ్రో ఇప్పుడు ఈ మాలను అవిపవిత్రం చేసిండ్రండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని ఇప్పుడు మేము ల్యాబ్ లో పెట్టి అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందండి. మేము ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాల టెస్ట్ అండి, మైక్రోస్కోప్ తో సహా అన్ని రకాల టెస్ట్లు చేసేసి మొత్తము డైక్రోస్కోప్, మైక్రోస్కోప్, 10x లూప్ అన్నింటిలో కూడా తయారు చేసి మొత్తం చేసి అప్పుడు మేము బయటకి ఇవ్వడం జరుగుతుందండి. సార్ ఇవేంటి సార్ వాటర్ లో వేశారు? ఇది మనకి 3-4 hours లో మనకి వాటర్ టెస్టింగ్ చేసినట్టయితే మనకి ఇలా కలర్ రావాలండి. అది కూడా డెకరేషన్ కలర్ మనకి ఈ కలర్ రావాలి. ఇది ఇవన్నీ కూడా చార్మినార్ సర్క్ అండి. అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, డూప్లికేట్, సింథటిక్ అండి. ఇలా ఉంటుందండి. దీనికి డిఫరెన్స్ ఇలా ఉంటుందండి. ఓకే, చూడొచ్చు. ఇది కలర్ రాకపోతే కనుక డూప్లికేట్, కలర్ రాకపోతే. కలర్ వస్తే చూడొచ్చు ఇలా కాఫీ కలర్ లో వచ్చింది. కలర్ వస్తే కనుక ఒరిజినల్.
సార్ ఫైనల్ గా ఒకసారి అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పండి సార్. ఓకే, నా పేరు వెంకటేశ్చారి, డైమండ్ గ్రేడర్ అండ్ జామాలజిస్ట్ని. ఇది విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్, కోనార్క్ థియేటర్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, కరుంగలి మాల గ్రేడ్ 1 లో కావాలి, సర్టిఫైడ్ కావాలని అనుకుంటే ఈ విశ్వకర్మకి ఇచ్చేయండి. ఇది దిల్సుఖ్ నగర్ లో ఉంటుంది. లేదు మీరు చాలా దూరంగా ఉన్నారు, వేరే స్టేట్ లో వేరే కంట్రీలో ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. అలాగే అదర్ కంట్రీస్ కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే డిస్క్రిప్షన్ లో కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఒకసారి విజిట్ చేయండి, అలాగే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.